అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వారాహీదేవి నవరాత్రులు చేసుకుంటూ ఉన్నాం కదండి. అయితే వారాహీదేవి నవరాత్రులు 9 రోజులు కూడా ముగిసిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి? 9వ రోజు గురువారం కదపాలా, లేదా నెక్స్ట్ డే శుక్రవారం కదపాలా, లేదు అంటే కనుక శనివారం నాడు కదపాలా? పూజాపీఠం సపరేట్గా వేసుకున్న వాళ్ళు మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలా, లేదు అంటే కనుక పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకున్నా సరే అమ్మవారి పీఠాన్ని కదపాలా? తొలి ఏకాదశి రోజున అమ్మవారి పీఠం పైన స్వామివారిని ఉంచుకుని పూజ చేసుకోవచ్చా? ఇంతకీ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వవచ్చా, లేదా ఎవరికైనా భోజనం పెట్టవచ్చా, లేదా టైమింగ్స్తో సహా అన్ని విషయాలను కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో పూజించుకున్నాం కదా. ఏ దీపం వెలిగించాలి, ఏ రోజున ఏ రంగు పుష్పాలతో అమ్మవారిని పూజ చేయాలి అనే వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను కదండి. మనకు వారాహీదేవి నవరాత్రులలో 9వ రోజు అంటే జూలై 23వ తేదీ గురువారం రోజు కదండి. అయితే మనం ఎవరైనా సరే నవరాత్రులు చేసుకోలేదు అని పడుతూ ఉన్నారో వాళ్లకు ఈ ఒక్కరోజు మాత్రమే మీకు నవరాత్రి అనేది మిగిలి ఉంది. అందుకని ఎవరైనా సరే ఈ వీడియో కనిపించింది అంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా అమ్మవారి పూజనైతే చేసుకోండి. 9వ రోజును అమ్మవారి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా అందాలి అంటే కనుక మనకు 9వ రోజు పూజ చేసిన తర్వాత ఫలితం అనేది మనకు దక్కుతుంది. 9వ రోజున అమ్మవారికి నేను చెప్పిన విధంగా పూజ చేసుకోండి. తప్పనిసరిగా అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆశీర్వాదం అన్నీ కూడా మీకు కలుగుతాయి. అయితే 9వ రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందే వీడియోలో షేర్ చేశానండి. ఎవరైనా మీరు 9వ రోజు పూజ చూడకపోయి ఉంటే కనుక 9వ రోజున పూజను కంపల్సరీగా చూడండి. చాలా విషయాలు అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. అయితే మనకు వారాహీదేవి గుప్త నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో జూలై 15 బుధవారం నుండి ప్రారంభమై ఇంకా జూలై 23 గురువారంతో ముగుస్తున్నాయి కదా. 9వ రోజు వస్తుంది కదా, ఈ రోజును మనకు నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయి. 9 రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు 9వ రోజున అమ్మవారిని కదపాలా అంటే 10వ రోజున కదపాలా అని అంటే కనుక మనకు నవరాత్రి అంటే 9 రాత్రులతో సమానం. 9 రాత్రులు లెక్క. ఆ 9 రాత్రులు గడిచిన తర్వాత మాత్రమే మనకు పూజ ఫలితం అనేది దక్కుతుంది. మీరు అలా చూసుకున్నట్లయితే కనుక 9వ రోజు రాత్రి అంటే 23వ తేదీ గడవాలి అండి. ఆ రాత్రి కంప్లీట్ అయిన తర్వాతే మీకు 9 రోజుల ఫలితం అనేది, నవరాత్రుల పూజా ఫలితం అనేది దక్కుతుంది. అదే మీరు 9వ రోజు 23వ తేదీ కదిపినట్లయితే కనుక 22 వరకే మీరు నవరాత్రులు చేసిన వారు అవుతారు. 8 రోజులు మాత్రమే పూజా ఫలితాన్ని మీరు అందుకుంటారండి. కాబట్టి 23ని కదపకుండా 24ను కూడా ఉంచి 25వ తేదీన మనం ఈ శనివారం రోజున మనం కదుపుకోవాలి. మనకు మామూలుగా 10వ రోజునైతే కదపచ్చు. అయితే వేరే వారాలు అయితే వచ్చినట్లయితే కనుక మనం అమ్మవారిని 10వ రోజునైతే కదిపేస్తాము. ఈసారి మనకు 24వ తేదీ శుక్రవారం వచ్చింది కదా, 10వ రోజు. అందుకని అమ్మవారిని శుక్రవారం మంగళవారాల్లో అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారిని పంపించం కాబట్టి అందుకని మన ఇంటికి వచ్చిన అమ్మవారిని మన ఇంటి ఆడబడుచుగా భావిస్తాం కదా. అందుకనే మన ఇంటికి వచ్చిన అమ్మవారిని శుక్రవారం మంగళవారం రోజుల్లో పంపించం కాబట్టి ఆ రోజున అయితే పీఠాన్ని కదపము. అందుకని ఈ రోజున అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదపాలని సరైన సమయం జూలై 25వ తేదీ శనివారం మాత్రమే. మీరు శనివారం ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిపినట్లయితే మీకు ఈ వారాహి నవరాత్రుల సంపూర్ణ పూజా ఫలం అనేది దక్కుతుంది. శనివారం ఉదయం 10 గంటల లోపులో అయినా లేదు అంటే కనుక సాయంత్రం చీకటి పడకముందు అంటే 6 గంటల కన్నా ముందే మీరు అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. మేము ఇన్ని రోజులు అమ్మవారిని ఉంచి పూజ చేయలేము అని అనుకున్న వారు మాత్రం చెప్తున్నాను, అలాంటి వారు గురువారం మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చు. రాత్రి వేళల్లో అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పకూడదు కాబట్టి గురువారం సాయంత్రం వేళల్లో కొంచెం త్వరగా అమ్మవారి పూజను అనేది ముగించుకొని దీపం ఉండగానే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పేయవచ్చు. అంటే గురువారం సాయంత్రం 6 గంటల లోపులోనే మీరు పూజ
అంతా ముగించుకుని ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసన కూడా అయిపోవాలి అంటే మీరు ఎవరికైనా శనివారం వరకు అమ్మవారిని ఉంచుకోగలము అని అనుకుంటే కనుక శనివారం రోజునే మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు. అయితే మేము 9 రోజుల పూజలు చేయలేదు. ఒక 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, లేదు అంటే కనుక ఒక్క రోజునే పూజ చేసుకున్నాము. మరి మేము ఎప్పుడు కదపాలి అంటే కనుక పంచమి నుండి స్టార్ట్ చేసి 3 రోజులు చేసిన వారు కనుక 22 తేదీన బుధవారం ఆ అమ్మవారి పీఠాన్ని కదపాలండి. అయితే ఈ రోజున అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కదిపేసి ఉంటారు కాబట్టి ఒకవేళ 5 రోజులు పూజ చేయాలనుకున్న వారు పంచమి నుండి స్టార్ట్ చేస్తే 5వ రోజు గురువారమే వస్తుంది కాబట్టి ఫ్రైడే అమ్మవారి యథావిధిగా సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత శనివారం మాత్రమే మీరు పీఠాన్ని కదుపుకోవాలి. అయితే మేము ఒక్కరోజు మాత్రమే పూజ చేయాలనుకున్నామండి. మరి నెక్స్ట్ డే కదిపేయచ్చా అంటే కనుక మీరు నెక్స్ట్ డే శుక్రవారం రాకుండా ఉన్నట్లయితే మీరు కదిపేయచ్చు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బుధవారం మిగిలిన రోజులు వచ్చాయి అనుకోండి, మీరు ఖచ్చితంగా బుధవారం నెక్స్ట్ డేనే కదిపేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే గురువారం కాబట్టి అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. ఇలా కాకుండా అమ్మవారికి ఉద్వాసన శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా శుక్రవారం కదపకుండా ఇంకా శనివారమే కదుపుకోవాలి. అమ్మవారికి చేసే పూజ ఎంత ముఖ్యమో ఉద్వాసన కూడా అంతే ముఖ్యమండి. ఉద్వాసన అంటే ఆ అమ్మవారు మనం చేసిన పూజను స్వీకరించి మనల్ని ఆశీర్వదించి మన ఇంటి నుంచి వెళ్ళడం అని అర్థం. అసలు ఉద్వాసన ఎందుకు చెప్తాము అంటే కనుక అమ్మవారికి రోజు కూడా పంచభక్ష పరమాన్నాలతో దీపారాధనలతో ఎంతో చక్కగా వైభవంగా అమ్మవారికి పూజిస్తాం కదా. అయితే ఆ విధంగా మనకి రోజు కూడా కుదరచ్చు, కుదరకపోవచ్చు. అందుకని అమ్మ, నా శక్తి కొలది మిమ్మల్ని పూజించుకున్నాను తల్లి. నా పూజను అంతటినీ కూడా స్వీకరించి నన్ను ఆశీర్వదించి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తల్లి తిరిగిరా అని అమ్మవారికి చెప్పడమే ఉద్వాసన. అయితే పీఠం వేసుకునేవారు అమ్మవారికి తప్పనిసరిగా ఉద్వాసన అనేది చెప్పి తీరాలి. అయితే మరి మేము పీఠం వేయలేదు, పూజా మందిరంలోనే అమ్మవారిని పూజించాము అని అంటే కనుక పూజా మందిరంలో పూజించుకున్నట్లయితే ఇవేమీ వర్తించవు. అమ్మవారి ఫోటోకు డైలీ మేము పూజా మందిరంలోనే ఉంచుకుంటాము అని అంటే కనుక మీరు యథావిధిగా అమ్మవారికి రోజు ఒక పువ్వు పెట్టుకుని దండం పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. ఉద్వాసన అలాంటివి ఏమీ చెప్పనాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు ఎలా అయితే పూజ చేసుకుంటారో పూజా మందిరంలో అలానే అమ్మవారికి ధూపదీపాలు చూపించి నార్మల్గానే పూజ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు నవరాత్రులలో అమ్మవారిని తెచ్చుకుని పెట్టుకున్నాము, నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని ఫోటో తీసి దాచిపెట్టుకుంటాము అని కనుక మీరు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత అమ్మవారి ఫోటోను తీసి నిత్య పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. లేదంటే నాన్ వెజ్ తినకూడదు, తింటారు కదా, రోజు పూజలు చేయాలా అని అంటే కనుక అవసరం లేదండి. మీరు మిగిలిన దేవుళ్ళందరూ పటాలతో కూడా అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక పేపర్ని ర్యాప్ చేసేసి మీరు వేరే చోటైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము పూజా మందిరంలోనే ఉంచుకుంటాము అమ్మవారి ఫోటోను అంటే కనుక ఎప్పుడైనా అమ్మవారికి పూజ చేయాలి అనుకుంటారో ఆ రోజున నాన్ వెజ్ తినకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. అయితే ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారం ఇష్టం కాబట్టి శుక్రవారం, పంచమి తిథులు ఇలాంటివి ముఖ్యమైన రోజులు ఉన్నాయి కదా, అలాంటి రోజుల్లో పూజ చేసినట్లయితే ఎంతో మంచిది. మరి అమ్మవారికి నవరాత్రులు మాత్రమే అమ్మవారి ఫోటోను విగ్రహాన్ని తెచ్చుకున్నాము. మరి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటోను విగ్రహాన్ని ఏం చేయాలి అంటే కనుక ఆ ఫోటోని విగ్రహాన్ని చక్కగా ఒక మంచి ప్లేస్లో దాచిపెట్టుకోండి. ఏది కూడా మైలు కీడు అంటని ప్లేస్లో అయితే మీరు దాచిపెట్టుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే పూజ చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు మళ్ళీ తీసి అమ్మవారి పెట్టుకుని నిరభ్యంతరంగా పూజలు అనేవి చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఉద్వాసన జూలై 25వ తేదీ శనివారం చెప్పాలి అనుకుంటారు కదా, మరి ఆ రోజున మనకి తొలి ఏకాదశి అయితే రాబోతుంది. మరి తొలి ఏకాదశి రోజున స్వామివారిని పూజిస్తాం కదా, మరి స్వామివారిని అమ్మవారిని ఒకే పీఠం పైన పెట్టుకుని పూజించవచ్చా అంటే అలా చేసుకోవచ్చు. అలా చేసుకోలేని పక్షంలో అయితే కనుక అమ్మవారికి ఉద్వాసన చెప్పేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి పీఠాన్ని పెట్టుకుని వెంకటేశ్వర స్వామి పటం కానీ విష్ణుమూర్తి చిత్రపటం పెట్టుకుని వేరేగా సెపరేట్గా పీఠం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఒకే పీఠం పైన అమ్మవారిని ఉంచేసి స్వామివారి
పటాన్ని పెట్టుకుని మీరు తొలి ఏకాదశి పూజ చేసుకున్నట్లయితే ఆ పీఠాన్ని అప్పుడు కదపకూడదు. నెక్స్ట్ డే ఆదివారం రోజున జూలై 26వ తేదీ ఆదివారం రోజున మాత్రమే మీరు తొలి ఏకాదశి పూజ అయిన నెక్స్ట్ డేనే మనం ఈ పీఠాన్ని అయితే కదపాలి. తొలి ఏకాదశి పూజా విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అది ఈరోజు ఈవినింగే వచ్చేస్తుంది ఆ వీడియో కూడాను. దాన్ని కూడా లైక్ చేసి మీరు ఆ వీడియోను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు తాంబూలం ఇవ్వాలి, లేదంటే ముత్తైదువులకు భోజనం పెట్టాలి అని అనిపిస్తోంది, చెయ్యొచ్చా అంటే కనుక తప్పకుండా నిరభ్యంతరంగా తాంబూలం ముత్తైదువులకు ఇవ్వచ్చు. అలాగే ఒక ముత్తైదువుని పిలిచి భోజనం కూడా పెట్టవచ్చు, తప్పేమీ లేదండి. వేరే వేరే భయాలు పెట్టుకుని తాంబూలం ఇవ్వడం మానేయడం, ముత్తైదువులకు ఇంటికొచ్చిన ముత్తైదువులకు భోజనం పెట్టకుండా పంపించడం అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు పూజ చేసినా చెప్పినా చెప్పకపోయినా సరే ఆషాఢ మాసంలో కానీ మన ఇంటికొచ్చిన ఆడబిడ్డలకు ఖచ్చితంగా మనం పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తాం కదా, అందుకని మీరు తాంబూలం ఇచ్చి పంపించండి, తప్పేమీ లేదు. వారాహి అమ్మవారికి చీకటి అంటే ఇష్టం, అందుకనే అమ్మవారిని చీకటి దేవత లేదా రాత్రి దేవత అని అంటారు. మనం రాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తేనే మన పూజలు అమ్మవారు స్వీకరిస్తుంది. కాబట్టి మీరు నవరాత్రులు అన్ని రోజులు ఏ సమయానికి చేసుకున్నారో అదే సమయానికి శుక్రవారం కూడా చేసుకోండి. అయితే శుక్రవారం ఏ దీపం వెలిగించాలి అని అడుగుతున్నారు. శుక్రవారం మీకు ఏ దీపం వెలిగించాలి, కందదీపం వెలిగించాలి అనిపిస్తే మీరు ఖచ్చితంగా కందదీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా దీపం వెలిగించాలంటే అదేమీ లేదండి. 9 రోజులు 9 రకాల దీపాలను వెలిగించుకున్నారు కదా, 10వ రోజు అదేమీ లేదు, నార్మల్గానే పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కుందుల్లోనే అమ్మవారికి దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. మరి నాన్ వెజ్ ఎప్పుడు తినాలి అలాంటివి అంటే కనుక మేము నవరాత్రులు అన్ని రోజులు నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు. మరి నాన్ వెజ్ ఎప్పుడు తీసుకోవాలి అని అడుగుతున్నారు. నాన్ వెజ్ కూడా మీరు అమ్మవారికి పీఠం కదిపేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అమ్మవారి పీఠం ఇంట్లో ఉన్నప్పుడు ఈ నాన్ వెజ్లు అవి తినకూడదు. మరి శుక్రవారం 10వ రోజు కదా, ఉపవాసం ఉండాలా అంటే కనుక మేము ఉపవాసం ఉండలేము అని అనుకుంటే కనుక గురువారం వరకు 9 రోజులు ఉపవాసం ఉంటే సరిపోతుంది. శుక్రవారం నుంచి మీరు యథావిధిగా భోజనం అనేది చేసేయవచ్చు. అయితే శాకాహార భోజనం మాత్రమే తీసుకోవాలి. ఇంకా శనివారం అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా చెప్తాను. పీఠం పైన ఉన్న వస్తువుల్ని ఏం చేయాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా పీఠాన్ని ఎలా కదపాలి, పీఠం పైన అమ్మవారికి పూజ చేసిన నిర్మాల్యాన్ని, పువ్వులను, అక్షింతలను, అలాగే వీటన్నిటినీ కూడా ఏం చేయాలి, పసుపు గణపతిని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతేనండి, ఇవాల్టి వీడియోలో వారాహి నవరాత్రులలో పీఠాన్ని ఎప్పుడు కదపాలి, 23వ తారీఖు లేదా 25వ తారీఖున ఉద్వాసన టైమింగ్స్, అలాగే తొలి ఏకాదశి పూజ అమ్మవారి పీఠం పైన పెట్టవచ్చా, లేకపోతే ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలా, గురువారం కదపాలా, శనివారం కదపాలా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నారు కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఈ పూజాపీఠాన్ని ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారి మనం ఉపయోగించిన పువ్వులను, నిర్మాల్యాన్ని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.